పాప సహితుడు అంటే పాపం చేసేవాడు, పాపం చేసేవాడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నట్టు ఆ మాట చూసాం. అలాగే నరుడు, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధి కాగలడు అన్న మాటలు చూసాం. ఇప్పుడు స్వయాన యోబు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నేరము లేని పవిత్రుడును, మాలిన్యము లేని పాపరహితుడును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఏమి లేనివాడట, పాపము లేని, మాలిన్యము లేని పాపరహితుడును. పాపరహితుడును. ఇప్పుడు స్వయాన యోబు గారు ఏం చెప్పుకున్నాడు చెప్పండి? స్వయాన యోబు గారు ఏం చెప్పుకున్నాడు చెప్పాలి మీరు? ఏమనగా నేను నేరము లేని పవిత్రుడును, నేను పాపము చేయని వాడిని చెప్పుకున్నాడు. చూడండి, ఇందాక మనం ఏమనేసుకున్నాం? పాపాత్ముడు, యోబు గారే పాపాత్ముడు అనుకున్నారు. అందుకే యోబు గారు పలకలేదు మాట. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, నేను నేరము లేని పవిత్రుడును, అసలు మాలిన్యము లేని